నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఏదైతే మోత్కుపల్లి నరసింహ గారు కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతున్నది, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు న్యాయం చేయాలి, సీట్లు ఇవ్వాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. మోత్కుపల్లి దీక్షలు చేపట్టిరు, ఇక హాస్పిటల్ పాలైన కూడా అయినారు. ఏదైతే మే 4న మోత్కుపల్లి, ఇక అదేవిధంగా మందకృష్ణ మాదిగ ధర్నా చౌక్ లో ధర్నా కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రాజ్యాంగ పరిరక్షణ కోసము, ఏదైతే రిజర్వేషన్ల పరిరక్షణ కోసము దీక్షకు సిద్ధమవుతున్నారు. సో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు ఎవరి వైపు ఉంటారు? అటు మోత్కుపల్లి వైపా, లేక ఇటు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ఈ మాదిగల వైపు ఉంటారు? అసలు నిజానికి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడదాం. గజ్జల కాంతం ఉన్నారు, సతీష్ మాదిగ గారు మనతో పాటు. సో గజ్జల కాంతం గారు, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసిరు, ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దీక్షకు మీరు సిద్ధమవుతున్నారు? అక్కడ మోత్కుపల్లి, ఇక్కడ మీరు. మా బాధ అంతా ఒకటే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అది మా లక్ష్యం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరము ఈ దేశ ప్రజల మీద ఉంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల మీద ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసిందంటే దాని మీనింగ్ ఏంటంటే రిజర్వేషన్లు మొత్తం రద్దు అయిపోతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల రిజర్వేషన్లు పూర్తిగా తొలగిస్తారు. ఆ కుట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఈ రిజర్వేషన్లు తొలగించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు పోతున్నాడు. అందుకోసమే 400 సీట్లు బీజేపీ గెలవబోతుందని చెప్పింది. కానీ దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు, అయ్యా ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, మేము దీక్ష పడతాము. మీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ రద్దు కాకుండా చూసుకోవాల్సిన అవసరము మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల, మైనార్టీలు వీళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లను కాపాడాలి మీరే అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మేము చర్చించాము, మాట్లాడాము. దానికి సానుకూలంగా ఖచ్చితంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ నేను కాపాడుతాను. భారత రాజ్యాంగాన్ని రద్దు కాకుండా నేను సహకరిస్తాను. నేను కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం. అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారి, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పెద్ద ఉద్యమం కూడా చేద్దాం అనే విషయాన్ని మాకు క్లారిటీగా చెప్పడం జరిగింది. గజ్జల కాంతం గారు మోత్కుపల్లి దీక్ష చేస్తున్నాడు, ఇప్పుడు గజ్జల కాంతం దీక్ష చేస్తున్నాడు, సతీష్ మాదిగ దీక్ష చేస్తున్నాడు. ఈ 2 దీక్షలకు తేడా ఏంది? 2 దీక్షల లక్ష్యం ఏంది? గజ్జల కాంతం సతీష్ గారు చేస్తున్న దీక్షనేమో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నాడు, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఉన్నప్పుడే ఈ భారతదేశం సస్యశామనం ఉంటుంది. ఈ ప్రజలంతా శాంతియుతంగా, ప్రజలు అన్ని సామాజిక వర్గాలు బాగుపడతాయి అని చెప్పాడు. దాన్ని కాపాడడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం మేము దీక్ష పడుతుంటే, వాళ్ళేమో మందకృష్ణ గారు, మోత్కుపల్లి గారు పట్టేది దీక్ష బీజేపీని మద్దతు ఇచ్చుకుంటూ బీజేపీని గెలిపించాలి, భారత రాజ్యాంగం రద్దయిన పర్వాలేదు,
రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమేమో మందకృష్ణ గారి, ముఖ్యంగా మందకృష్ణ గారి, బీజేపీ నాయకుడు మందకృష్ణ గారి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసము యావత్ తెలంగాణ ప్రజలను తెలంగాణ దళితులను, మాదిగలను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. ఇది సరియైనది కాదు. మేము వాళ్ళు బీజేపీని బలపరుస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీని బలపరుస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని చెప్పినటువంటి బీజేపీకి మద్దతు చేస్తున్నారు. కానీ మేమేమో భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్లను కాపాడుకోవాలని చెప్పి మేము మరో పోరాటానికి సిద్ధమయ్యే దీక్ష పడుతున్నాము. ఇది ధర్మము అధర్మం మధ్యలో యుద్ధం నడుస్తున్నది. ధర్మం వైపే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉంటారని మేము అనుకొని ఈ దీక్ష పట్టడం జరుగుతుంది. ఒకసారి సతీష్ మాదిగ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నిజంగా మోత్కుపల్లి దీక్షలో న్యాయం ఉన్నది అనిపిస్తున్నదా? ఎందుకంటే మాదిగ జాతి కోసము, ఆ జాతి అభివృద్ధి కోసము, సమతుల్యం కోసము పోరాటం చేస్తా అంటున్నారు. ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో 29వ తారీఖు వరకు క్యాండిడేట్లు మొత్తం పూర్తి డిక్లేర్ అయిపోయింది, గుర్తులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు 4వ తారీఖు నాడు ఈయన చేపట్టే దీక్షకు ఆంతర్యమైంది. ఈయన కాంగ్రెస్ నాయకుడు అని చెప్తాడు, కాంగ్రెస్కు సంబంధించుకున్న కండు వేసుకొని కూర్చుంటాడు అన్న ఒక దగ్గర. మళ్ళీ ఈయన చేయడంలో ఉన్న లాభం ఏంటి? ఎవరికి లాభం చేకూరుతుంది? నీ దీక్ష చేపట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు లాభం అవుతుంది? అంటే ఇతర రాజకీయ పార్టీలకు లాభం చేకూర్చడం కోసమే అతడు దీక్ష చేస్తున్నాడు. ఆ దీక్ష చేయిస్తుంది బీజేపీ బంధువుకు మందకృష్ణ మాదిగ చేత పట్టుకున్న బంధువుకును మోత్కుపల్లి నరసింహులు గారు భుజం మీద పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కాల్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇది అసలు సూత్రం. అయితే దీని ద్వారా బీజేపీకి మరియు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధానంగానే అలా దీక్ష ఉంది తప్ప నిజంగా మాదిగలకు న్యాయం చేయాలనే దీక్ష మాత్రం కాదు. అయిపోయింది అవకాశం. ఇంకొకటి, 70 సంవత్సరాల్లో ఒకసారి మాదిగలకు సీట్లు వచ్చినాయి, ఒకసారి మాలలకు వచ్చినాయి, ఒకసారి మాదిగలకు వచ్చినాయి, ఒకసారి మాలలకు వచ్చినాయి. ఏం కాలం అయితే ఏం అయిపోలేదు, రాజకీయాలు ఏం ఆగలేదు. ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా రావనేది ఏం లేదు. ఖచ్చితంగా బాబు జగజీవన్ రామ్ గారిని 40 సంవత్సరాలు మోసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన బతికున్న రోజులు కేంద్ర మంత్రి, ఆయన బిడ్డ లోక్సభ స్పీకర్, అంతేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇది మాదిగా. అంటే కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలనేది బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ. కనుక మేము నెంబర్ 1 ఇప్పుడు మాకు ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి. ఆ సమయంలో మాదిగలను అక్కడకు చేర్చుకుంటాం, మాలను చేర్చుకుంటాం, అందరినీ కూడా చేర్చుకుంటూ రాజకీయం చేసుకుంటూ వాళ్ళ లబ్ధి చేకూర్చుకుంటూ పోతాం. మేము రేపు మా ముఖ్యమంత్రి గారు ఎంతో సుదీర్ఘమైన ఎంతో భవిష్యత్తు ప్రణాళిక మా మాదిగల గురించి చెప్పొచ్చు. సలహాదారులుగా ఇవ్వడానికి అవకాశం ఉంది, కేబినెట్ హోదాది. అదే రకంగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఇంకా కార్పొరేట్ చాలా ఉన్నాయి మాదిగలకు. కానీ మాదిగల పేరుతోనే మేము దీక్ష చేస్తున్నాం అనేది ఏంటంటే అదో పెద్ద కుట్ర. అది బీజేపీకి లాభం చేకూర్చడం కోసం వాళ్ళు చేస్తున్న దీక్ష. అది దొంగ దీక్ష, అది బీజేపీ దీక్ష. కానీ సతీష్ మాదిగన్ కావచ్చు, ఇతర నాయకుల్ని కలిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మోత్కుపల్లిని ఎన్ని రోజుల నుంచి ఆయన దీక్ష చేపడుతున్నాడు, లేకపోతే మీడియా ముంగల ఆయన వినిపిస్తున్నాడు, మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వనట్టు కోరుతున్నాడు, ఎందుకు మోత్కుపల్లిని కలవకుండా మిమ్మల్ని కలుస్తున్నాడు? ఇప్పుడు ముఖ్యంగా ఒకటే మాట, మోత్కుపల్లి నరసింహులు గారు టికెట్ అడిగిండు. ఆయన నాకు వయసు 70 సంవత్సరాలు అవుతుంది, ఈ 70 సంవత్సరాలలో నేను ఎంపీగా కూడా పోవాలనుకుంటున్నాను, అది నాగర్ కర్నూలు వరంగల్ దరఖాస్తు పెట్టుకుంటూ అన్నిటి చేసుకుంటూ. సరే, ఆయన స్థిమితం లేకుండా ఉన్నాడు నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ కొనసాగిన వ్యక్తి కాదు, పెట్టుకోవచ్చును. ఇంకోటి మాకు రకరకాల సర్వేస్, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దని. దాంట్లో ఆయనకు టికెట్ రాలేదని చెప్పేసి అని ఇట్లా ఈ గందరగోళం సృష్టించి మొత్తం పార్టీకే తీవ్రతరమైన నష్టం చేకూరుస్తానని చెప్పేసి అని కుట్ర చేయడం అనేది ఆయన స్పష్టంగా మాకు అవగతం ఉంది. అతని మనసులో ఏముందో కూడా మాకు తెలుసు. మోత్కుపల్లి నరసింహులు గారు ఏం కోరుకుంటారో కూడా మాకు తెలుసు. కానీ అది నువ్వు యుద్ధాన్ని చేస్తానని రోడ్డు మీద వచ్చి పార్టీని బదనాన్ని చెప్పుకుంటా, కాంగ్రెస్ కండువా వేసుకొని వ్యతిరేకంగా గందరగోళం చేసుకుంటా, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. వాస్తవానికి 3 నెలల కాలంలో అసలు 18 గంటలు పనిచేసుకుంటా ఈ యొక్క 6 గ్యారెంటీలను ఎట్టామలు చేయాలని చెప్పేసి అని అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని ఎట్టాదుకోవాలని ఒక చిన్న వయసులో మైండ్ను మొత్తం లగడాయించి
దాన్ని బాగా పదును పెట్టి ఆలోచన చేసుకుంటూ ఈ అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని ఎట్లా అధిగమించుకుంటూ ఎట్లా పథకాలు సంక్షేమ పథకాలు ఎట్లా పేద ప్రజలకు అందించాలని ప్రయత్నం చేస్తున్న ఆయనకు నీవేదో లేని పని పెట్టి నాకు ఇస్తావా ఇయ్యవా అంటే బెదిరించి టికెట్ అడగడం. మోత్కపల్లి నరసింహుల యొక్క ప్రయత్నం ఏందంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే బెదిరియడం. నీకు ఇస్తావా లేకపోతే నేను దత్తా. ఆల్రెడీగా మోత్కపల్లి నరసింహులు మాట్లాడాడు, మాదిగలకు కానీ ఈసారి అన్యాయంగా జరిగితే నేను చచ్చిపోతానని ఆయన. ఇది నా చివరి పేస్ మీటానికి మొన్ననే అన్నాడు, 2-3 రోజుల కిందట అన్నాడు. నేను అన్నకి నేను ఉన్నా అంటే నేను సూసైడ్ చేసుకుంటాననే మాట కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఎదుటి వాళ్ళని బెదిరించి నేను ఇది చేస్తానంటే దీని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిసి పుట్టుకున్న ఏదైనా పోసుకొని చచ్చిపోతే ఆయన ముందే ఒకసారి మొన్న కేసీఆర్ విషయంలో అన్నాడు, దళిత బంధు కానీ అమలు చేయకపోతే నేను ఇందిరా పార్క్ కాడ ఉరితాడేసుకొని చచ్చిపోతా అన్నాడు. మరి ఏదైనా చేస్తే అగాయిత్యం కొత్తగానే యువకుడు నవయువకుడు మొన్ననే ఒక దుష్టపాలన అంతమొందించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి తండాడుతున్నాడు. ఆ సమయంలో ఈ మోత్కపల్లి నరసింహ లాంటి వ్యక్తి పోయి నాకు ఇది ఇయ్యలేదు కనుక ఏదైనా ఒకటి చేసుకుందంటే అది యావత్తు సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక నేను కలిసిన ఒకటే కలవకున్న ఒకటే మహానుభావ ఈయనతో ఎందుకు వచ్చిన పని చేయదని చెప్పేసి ఆయన అనుకుంటే ఆయన ఇంకోటి అపాయింట్మెంట్ పెట్టుకున్నది కూడా లేదు. ఆయన ఇంటికాడికి రాలే. ప్రతి సామాన్య వ్యక్తిని కలుస్తున్నాడు ఆయన అతని ఇంటి దగ్గర. ఆయన వచ్చిండు అతని ఇంటి దగ్గరికి రాలే కదా ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు ఆయనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది కనుక సెక్రటేరియట్కి పోయినా నేను అని చెప్పేసి అని అన్నాడు. ఎవరు మోత్కపల్లి సెక్రటేరియట్ పోయి కూర్చుందంటే కుదరదు. ఆఫీసర్స్ మీటింగ్స్ నిమిషం మీటింగ్స్. నువ్వు మోత్కపల్లి నరసింహులుగా మాజీ మంత్రి ఉండొచ్చు, రాజకీయ అనుభవం ఉండొచ్చు, కానీ నీవు కలుస్తున్న సమయం సరి అయింది కాకపోవచ్చు. అంతేగాని నువ్వు ఒక ముఖ్యమంత్రిని బదనాలు లేపనికే నాకు 6 గంటలు నేను దాన్ని కూర్చోబెట్టిండు అని చెప్పేసి అని అవమానపరంగా మాట్లాడడం అనేది నీ యొక్క సంస్కృతికే వదిలేస్తున్నది, సభ్యతకే వదిలేస్తుంది. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఏమో రాజ్యాంగ పరిరక్షణ ఏదైతే రిజర్వేషన్ కాపాడుకోనికి 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దీక్ష కూర్చోబోతుంటే మరోవైపు ఏమో మోత్కుపల్లి కావచ్చు, ఇటు మందకృష్ణ మాదిగనేమో కాంగ్రెస్ లో ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలంటూ వాళ్ళు ఇందిరా పార్క్ ఏదైతే ధర్నా చౌక్ వద్ద దీక్ష కూర్చుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఈ యొక్క మాదిగల పోరు ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.